ఏంటిది బాబు ₹1,000 ఉంది. చూసుకుని పొరపాటు పడుతుంది. కాదు అందిస్తామని రూపాయి చేతిలో పెట్టారేమిటి? మారిదేనా? చూడండి, ఆ పిల్ల చేత ఆడించి పాడించి మీ చేతికి వచ్చిన చేస్తామని చేతిలో పెట్టాను కాదు. తెలివితేటలు మీకే కాదు మాకు ఉన్నాయి. ఎప్పుడు ఎవరితో ఎంతసేపు సరసాలు ఆడాలి, ఎప్పుడు ఎవరిని ఎలా సాగరంపాలి మాకు తెలుసు. మీ నాన్నగారు వచ్చారు. వచ్చిన వాళ్ళకు మీకే లేని వారి వరుసలు మాకు ఎందుకు చెప్పండి. చూడండి, ఆ పీడి బొమ్మ నుంచి వచ్చారు మీ నాన్నగారు. ఏ దారి లేనప్పుడు దొడ్డిదారి దొడ్డదారి. ఒక్క నిమిషం. సభకు నమస్కారం. ఎంతవరకు చింతామణి నాటకంలో కొన్ని హాస్య సన్నివేశాలు మాత్రం చూశారు. ఇక్కడి నుంచి అసలు నాటకం మొదలవుతుంది. వెంకటేశ్వరరావు, మీరు ఎదురు చూస్తున్న వెంకటేశ్వరరావు వచ్చారు. ఇప్పుడు భవానీ శంకర్ గారు ముందు రాబోతున్నారు. ఈ నాటకం రాయడంలో ముఖ్య ఉద్దేశం అసలు వ్యసనం మనిషిని ఎంత పతనావస్థకు తీసుకెళ్తుందని చెప్పే ఉద్దేశంతో కవి గారు ఈ నాటకాన్ని రాశారు. ఈ వ్యసనమే కాదు, సప్త వ్యసనాలు కూడా సరదాగా మొదలై మనిషిని పూర్తిగా ఆవహించి తప్పించుకోవడానికి వీలైన పరిస్థితి కల్పిస్తాయి. వ్యసనం తాలూకు గొప్పతనం అది. అప్పుడు బెల్లం కట్టుకుపోయి నీకులా రెక్కలు కదల్చని కానీ తప్పించుకునే అవకాశం కల్పించదు వ్యసనం. అందుచేత ఎవరైనా చెడు మార్గం ఉంటే వారిని వారు మంచి మార్గంలోకి మళ్లించుకుని తద్వారా వారిని ఆశ్రయించిన భార్య, పిల్లలు, తల్లి, తండ్రికి చక్కని జీవితాన్ని ప్రసాదించి వారి జీవితానికి వారు బంగారు బాట వేసుకోవాల్సింది. ఆ సభాముఖంగా మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటూ మరి ఈరోజు 163వ నెల కార్యక్రమంలో భాగంగా మరి అనుకోకుండా యాదృచ్ఛికంగా స్నేహితులు బిఏ మోహన్ రావు గారి 64వ జన్మదిన వేడుకలు కూడా ఈరోజు జరిగాయి. ఆ మహానుభావుడు మరి కళాపోషకుడు, కళాభిమాని, వారికి నిండు 100 ఏళ్ళు ఆయుష్ ప్రసాదించాలని ఆ భగవంతుడి తరఫున మన సపట్లతో ఒక్కసారి మనందరం కూడా అతనికి వెల్విషెస్ చెప్తూ అతనికి ఇలాంటి పుట్టినరోజు పండుగలు ఇంకా కొన్ని వందలు పూర్తి సంపూర్ణ ఆయుష్ 100 ఏళ్ళ ఆయుష్లో నిండుగా పిల్ల బాబుతో సుఖంగా ఉండాలని కోరుకుంటూ వారికి మన హృదయపూర్వక కళాబంధనాలు అర్పిస్తున్నాను. అలాగే శ్రీయుతులు శివకేశ్వరరావు గారు నా మిత్రుడు, సహా నటుడు, వారు పెదపాడు వాస్తవ్యులు. వారు కళాభిమానంతో నన్ను ఆశీర్వదిస్తూ ₹50 కానుకగా సమర్పించారు. వారికి నా హృదయపూర్వక కళాబంధనములు. అలాగే బెలమం వాస్తవ్యులు శ్రీయుతులు మైనర్ బాబు గారు, శ్రీహరి పాత్రధారి, అతను నటుడు, మరి కళాకంటి మాతం కన్య ఇత్యాది పాత్రలు పోషిస్తుంటారు. వారు కళాభిమానంతో నన్ను ఆశీర్వదిస్తూ ₹20 కానుకగా సమర్పించారు. వారిరువురికి నా హృదయపూర్వక శతసహస్ర కళాబంధనంలో వారికి భగవాన్ బాబా వారు శ్రీరామచంద్రమూర్తి ఎడవేళలా కాపాడుతూ ఇటువంటి రూపంలో అనేకలు కలిగజేయవలసిందిగా కోరుకుంటూ వారికి మా హృదయపూర్వక కళాబంధనలు. తర్వాత సన్నివేశంలోకి వెళ్ళిపోదాం. సాయిరాం, సాయిరాం. ఎంత ముక్కు పట్టుకు ఎవరి మాటలు వాడు చెప్తా ఉంటాడు. ఈ పూట ఎవరో తప్పక పైకించండి. నాకు నమ్మకంగా చెప్పిపోయింది కదా, మా ఇవ్వడు కట్టవచ్చు కదా అని ఆనందంగా ఉత్సాహమై కూర్చున్నందుకు
సెంటరింగ్ చేసుకుంటాం. ఆయన ఆడవాళ్ళ మాటలు విని ఎప్పుడు ఏ చండాలుడు నిన్ను నమ్మని వాడు నిర్మూలమైపోతాడు. ఏదో హాస్యములు కదా అందరికీ ఎందుకు? హాస్యానికి అర్థం లేదు. వాడు నన్ను హాస్యమా? అదే కానీ శుద్ధి చెట్టులోకి వచ్చినట్టు అదిగో మీ మనసులో ఏదో బయట ఉంటేనే ఉన్నది. ఆయన హాస్యం మీకు ఎవరు చెప్పారు? నాకెవరు చెప్పలేదు, నేను చూశాను. వీధి గుమ్మములు వచ్చిన సో మీ అమ్మ కంట కూడా వలసి వచ్చిందని పెద్ద గుమ్మడికి వచ్చేసరికి అతను తడాలు బయటకు వచ్చారు. నేను నిద్రపోయాను. అందరూ అతని గరునామను కలుపుకున్నట్టుగా కొంత దూరం గంట వెళ్ళి సాగనంపి మరి వచ్చినారు. తెలుసుదా? అతని కాకపోతే చెడికి ఉన్నది. అయినా సమస్య సాధారణంగా నిజం చెప్పండి. ఇతనితో ఏం చెప్పాడో ఇప్పుడు ఈ రౌతు తెచ్చదండి. ఎంత కేడించమని అతను ఎక్కువ పడుతున్నాడు. ఏదో మేడం కావాల్సి వచ్చారని చెప్పినాడు. చెప్పినాడా? చెప్పినా కోపం ఎందుకున్నావు కదా. నాకేమైనా పాపం కదా. చింతామణి సుమి చెట్టు మేడం కోసం కదా వచ్చినాడు. మేడం కోసం వచ్చినప్పుడు అయితే తెచ్చిన మీరు వీధి గుమ్మకుండా పోక అలా బెదరుతూ పెద్ద దాకా పోకుండా ఎందుకు అని. అదిగో మీ మనసులో ఏదో పని ఉంటేనే ఉంటుంది. అయినా ఆ సంగతి మీకు ఎవరు చెప్పినారు? మేడం గురించి మాట్లాడి వచ్చాను. అక్కడ వెంట పెట్టుకొని మా ఇంట్లో వేరే వెతికి తీసుకుని వచ్చింది. వచ్చే వరకు మర్యాద చేయడం మాత్రమే కదా. అందరికని కూర్చొని కుర్చీ వేసి తాముల మీద వచ్చిన మరి మర్చిపోయి అధిక ప్రసంగం మొదలుపెట్టినాడు. నాకు అందరూ చిరాకు వేసి నేను వెంటనే చక్కపోయింది. నా మనసు తెలుసుకున్న మా అమ్మ పెద్ద చూపు చిన్నపంలో వేడి తీసుకొని పోయి అలా కట్టి పప్పు వేసేది. నమ్ముడు నమ్మకపండు నడిచిన సంగతి. నీ మాట లేదముగా నేను ఇప్పుడు నమ్మలేదు. నీవెన్నను నాతో నడుసంత అబద్ధం ఆడవనియే నా నమ్మకము. మీతోనే కాదండి, నేను ఎవరితోనూ అబద్ధాలు ఆడను. చింతామణిలో పుట్టవలసింది కాదని చిన్నలు పెద్దలు శ్లాఘించకు ఇదే కదా కాదు. అంతే కదా చింతామణి